హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దొండకాయ కర్రీ చేస్తుంటే పిల్లలైతే దొండకాయలను తీసి పక్కన పెడుతున్నారా, ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా బాండీలో కొన్ని పల్లీలు కొన్ని నువ్వులను వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 పెద్ద సైజు టొమాటోలను కట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ వక్కలను వీటిలో వేసుకొని కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ పాటు దొండకాయలన్నీ మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. దానిలోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇలా దొండకాయ వక్కలన్నీ మెత్తబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి వేయకుండా పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగానే ఉడికించుకున్న దొండకాయ వక్కలను వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకొని 4, 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కల్యమాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే తాలింపు అయితే రెడీ అండి. దీనిని మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది.